ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 4 బుధవారం. నేటి లేఖన పఠనం యోబు గ్రంథం 35వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. నేటి లేఖన భాగం యోబు గ్రంథం 35వ అధ్యాయం 10-11 వచనాలు. రాత్రి అందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకుని వారెవరునూ లేరు. వ్యాఖ్యానాంశం: సత్యహీనుల దైవభక్తి. వ్యాఖ్యానాంశం: సత్యహీనుల దైవభక్తి. వ్యాఖ్యానం: యోబు తనకు కలిగిన వేదనలను బట్టి చివరకు నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి అను విచారకరమైన ముగింపుకు వచ్చాడు. యోబు యొక్క కడవరి స్థితి తాను పాపము చేసిన స్థితి కంటే ఏమాత్రం మెరుగుగా లేదు అని యోబు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం, అలాగే 34వ అధ్యాయం 9వ వచనం, యోబు గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అయ్యో, యోబు తన హృదయాంతరంగములోని అగాధమును చూస్తున్నాడు. 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్లు, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా అని సాతాను చెప్పిన మాటలను అతడు నెరవేర్చినట్లుగా ఉన్నది. ఇది కూడా అపోస్తలుడు వివరించినట్లు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యులు చేయు వ్యర్థమైన వాదములకు సమానముగా ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, అలాగే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. ఇట్టి తలంపులే తన హృదయమందున్నవని పితరుడైన యోబు ఇంకా గ్రహించలేదు. తన సత్క్రియలను గురించి మాత్రమే అతనికి తెలుసు గాని వాటి యొక్క రహస్య ఉద్దేశములు అతడు ఎరుగడు. ఆ ఉద్దేశములు ఎప్పుడూ మంచివిగా లేవు. దేవుని వాక్యపు వెలుగులో మన హృదయ తలంపులను ఆలోచనలను తెలుసుకొనుటకు పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వవలసి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఈ సందర్భంలో చదవండి. ఈ విధంగా ఎలీహు యోబునకు సత్యమును తెలియజేయు పరిచర్య జరిగించాడు. కొన్ని సంగతులు వినటానికి ఇంపుగా ఉండవు, అయితే మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును అని సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. ఈ ప్రాముఖ్యమైన పాఠాలను మనం నేర్చుకున్న తర్వాత మన కన్నీళ్లు, సహాయం కొరకు మనం వేసిన కేకలు రాత్రి అందు కీర్తనలుగా మార్చబడతాయి అని యోబు గ్రంథం 35వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.